హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈరోజు మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాం. ఓకేనా? మీ అందరికీ ఇష్టమైన మీ ఫేవరెట్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఏంటంటే మనము అసలు ఏం జరుగుతుంది, మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం తెలుసుకోవాలి, అది ఈరోజు రీడింగ్ అనమాట. సో ఒకవేళ మీ మనసులో ఒక పర్సన్ ఉండొచ్చు, ఇది ఎవరైనా కావచ్చు, ఒక లవర్, క్రష్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. వీళ్ళకి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, అసలు ఈ కనెక్షన్ ఎలాగా ముందుకు వెళ్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది మీ కనెక్షన్లో అనేదాన్ని నేను ఫస్ట్ టారో కార్డ్స్ ఇస్తాను. ఆ తర్వాత మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాం, సరేనా? ఓకే, దెన్ ఓపెన్ మైండ్తో చూడండి. ఇది ఏ మెసేజెస్ అయినా రావచ్చు నాకు. అది కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్, అందరికీ సేమ్ మెసేజెస్ వస్తాయని గ్యారంటీ లేదు కదా. సో అందుకని ఓపెన్ మైండ్తో ఉండండి. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను డిస్క్రిప్షన్లో, దానికి మీరు మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఛార్జబుల్. మీకు ఒకవేళ మీరు పే చేయగలను అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, సరేనా? ఇంకా నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నాకు 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ 4,000 మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. ఏంటి రీజన్ అనేది నాకు తెలీదు. నేను మ్యాక్సిమమ్ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్సే చేస్తాను. సో అది, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, వాళ్ళ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇది ఏజ్ ఏదైనా కావచ్చు, జెండర్ ఏదైనా కావచ్చు, ఓకేనా? లేదంటే మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు, సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏజ్ గ్యాప్ చాలా ఉండొచ్చు. సో మీరు ఎవరైనా చూడొచ్చండి దీనిలో. ఈ రీడింగ్స్ అనేవి ఎవరికైనా రెజినేట్ అవుతాయి, ఏ ఏజ్ వారికైనా రెజినేట్ అవుతాయి, ఏ పరిస్థితిలో ఉంటేనూ కూడా రెజినేట్ అవుతాయి అన్నమాట. ఓకే, నేను షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని తలుచుకోండి, మీ పర్సన్ యొక్క హ్యాపీ మెమరీస్ని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చి 7 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇంకా చూద్దాము. 8 ఆఫ్ స్ట్రెంగ్త్, ఏస్ ఆఫ్ చరిష్మా, ద ఎంప్రెస్, 5 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద హెరఫెంట్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ విజ్డమ్. 5 అనేది చాలా ప్రామినెంట్గా ఉందండి. ఎందుకంటే 5 అనేది చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీ లైఫ్లోని మీ ఈ లవ్ రిలేషన్షిప్లో ఏదో చేంజ్ అనేది రాబోతుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా హ్యాపీగా ఉంటే కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు. లేదంటే ఇప్పుడు మీరు చాలా బాధల్లో ఉంటే కనుక ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్, గోస్టింగ్, లేదంటే సపరేషన్ ఉండింటే ఈ చేంజ్ అనేది వస్తుంది. నాకు ప్రస్తుతానికి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలాగున్నాయంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారండి. 5 ఆఫ్ విజ్డమ్, చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ కనెక్షన్ గురించి మనం అడిగేది, ఈ కనెక్షన్ గురించి మీ గురించే కదా. సో వాళ్ళు ఏమి చేయాలనేది తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా 5 ఆఫ్ కప్స్ ఏంటంటే 3 కప్స్ కింద పడిపోయినాయి, 2 కప్స్ నిలబడి ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటంటే నిలబడి ఉండే కప్స్ని గురించి ఆలోచించడం అనేసి పడిపోయిన వాటి గురించే ఆలోచిస్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు, అసలు ఈ కనెక్షన్లో ఇంకా ఫ్యూచర్ లేదు, ఎలా ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ చూసినా నెగిటివ్ థింగ్సే కనిపిస్తున్నాయి, కానీ ఆ పాజిటివ్గా ఉండే కప్స్ అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు చాలా నెగిటివ్గా, పెసిమిస్టిక్గా ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారండి.
ఓకే, మీ పర్సన్కి చాలామందితో కనెక్షన్స్ ఉండొచ్చు, చాలామందితో వీళ్ళు ఫ్లర్ట్ చేస్తుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు. కొంతమందికి ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు. ఓకేనా. ప్లస్ వీళ్ళు ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియనివ్వట్లేదు. ముఖానికి ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు మీ దగ్గర ఏమైతే చెప్తున్నారో, ఏమైతే చేస్తున్నారో అది అంతా అబద్ధము. ఒకవేళ కొంతమందికి చాలా స్వీట్ టాక్ చేసి నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఇది హార్ట్ అన్నట్టుగా ఏమైనా మాట్లాడుతుంటే అది అంతా వాళ్ళు రియల్గా మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారు. లేదంటే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో పెట్టుకోవడానికి మాట్లాడుతున్నారు. ఏదో అబద్ధం అయితే చెప్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే మీ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోదామని చూస్తున్నారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వెనక్కి తిరిగి చూస్తున్నారు, మళ్ళీ వెనక్కి మీ దగ్గర చూస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఆ బంధము, ఆ పాశము అనేది అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉంది. సో దానికని వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఏం జరుగుతుంది, నా పర్సన్ నిజంగా నేను వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన భయము, బాధ, టెన్షను ఉంది. కానీ ఈ పర్సన్కి అయితే ఇంకా ఈ కనెక్షన్లో వేరే ఆప్షన్ లేదు, ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అనేదైతే ఈ పర్సన్కి ఉంది. కానీ వాళ్ళు అది చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమోషనల్గా మీ పట్ల చాలా అటాచ్మెంట్ అనేది ఉంది. ప్లస్ వీళ్ళకి విపరీతమైన ఓవర్ థింకింగ్గా ఉంది, చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నారు, ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు, రాత్రులు నిద్ర పట్టట్లేదు, వాళ్ళకి నిద్రపోవట్లేదు, ఒక రకమైన టెన్షను, భయము, చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో వీళ్ళు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చండి, ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు, థర్డ్ పార్టీ ఉండిండొచ్చు. ప్లస్ వీళ్ళు ఒక గురువు, ఒక టీచరు, లెక్చరరు, ప్రిన్సిపలు, లేదంటే ఒక మెంటరు, ట్యూటరు, లేదంటే ఒక కౌన్సిలరు, అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటారు. వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు అందరూ. కొంతమంది వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకునే ఒక గురువు స్థానంలో ఉండే వ్యక్తి అనమాట. ఓకే. సో ఈ పర్సన్కి ఆ సొసైటీ భయం కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు మీ పట్ల మీ వైపుకి వస్తే కనుక, మీ కనెక్షన్లోకి వస్తే కనుక ఈ పర్సన్కి చాలా భయం ఉంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ కనెక్షన్ వచ్చి ఫ్లర్టింగ్తో స్టార్ట్ అయింది, చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. వీళ్ళకి మీ పట్ల సీరియస్ రిలేషన్షిప్, సీరియస్ ఉద్దేశం అయితే లేదు. కానీ అలాగా మాట్లాడి మీకేంటంటే ఆ కనెక్షన్ అనేది ఏర్పడిపోయింది. ఆటోమేటిక్గా ఈ అటాచ్మెంట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమి ఆలోచిస్తున్నారంటే మీతో మాట్లాడాలి, చాలా ప్యాషనేట్గా మాట్లాడాలి, రొమాంటిక్గా మాట్లాడాలి, మీ దగ్గర నుంచి మళ్ళీ ఆ లవ్ని పొందాలి. ఎందుకంటే మీ దగ్గర నుంచి వాళ్ళకి దొరికేది ఒక ప్యూర్ లవ్ అనమాట. సో దాన్ని పొందాలి అంటే వీళ్ళు మాట్లాడాలి. 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. 8 ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషను. మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కలవాలి, మీతోని అంటే మీ మనసులో ఉండేదంతా వాళ్ళు తెలుసుకోవాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొత్త ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము, మీకు ఒక కమిట్మెంట్ ఇద్దాము, మీకు ఒక స్టెబిలిటీ ఇద్దాము. బికాజ్ ఏస్ ఆఫ్ చరిష్మా అనేది ఒక న్యూ బిగినింగ్, కానీ అది మెటీరియలిస్టిక్గా అవ్వచ్చు అనమాట. అంటే మీకు ఒక న్యూ జాబ్ ఆఫర్ రావచ్చు ఈ కనెక్షన్ వల్ల, లేకపోతే మీ పర్సనే మీకు న్యూ రోల్ ఇవ్వచ్చు, ఒక న్యూ పొజిషన్ ఇవ్వచ్చు, ప్రమోషన్ ఇవ్వచ్చు. సో అది మీ కనెక్షన్లో అయితే తొందరలోనే వీళ్ళు మీకు ఏదో ఒకటి ఇవ్వబోతున్నారండి. అది ఒక కమిట్మెంట్ అవ్వచ్చు, ఒక గిఫ్ట్ అవ్వచ్చు, ఒక ప్రమోషన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో కనుక ఉండింటే కనుక, సో వీళ్ళు ఏదో ఒకటి మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. అంటే ఒక మదర్ ఫిగర్, మీకు చాలా ప్రేమ ఉంది, చాలా నర్చరింగ్, కేరింగ్ మెంటాలిటీ ఉంది. మిమ్మల్ని ఎవరైనా చూస్తే కూడా అసలు చాలా ఫిదా అయిపోతారనమాట. అంత అందము, ఆకర్షణ, ప్లస్ మీకు చాలా మంచి గౌరవం ఉంది సొసైటీలో, మీకు కూడా మంచి గౌరవం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ ఇమేజ్ చూడండి.
చాలా ఎంతో మంచి ఎంప్రెస్ అనమాట. క్వీన్స్కే క్వీన్ అన్నట్టు, చాలా హై పొజిషన్ లేడీ. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ ఆ విధంగా చూస్తున్నారు. అంటే మీకు ఏ లోటు లేదు, మీకు డబ్బులకి లోటు లేదు, అన్నీ మీ దగ్గర ఉన్నాయి, సమస్తము ఉన్నాయి మీ దగ్గర. ఒక్కోసారి వీళ్ళకి అనిపిస్తుంది నేను ఈ పర్సన్కి తగిన మనిషినా కాదా అన్నట్టుగా. వీళ్ళకి కొంచెము సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ 5 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఫైటింగ్ అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యుద్ధంలో నేను ఓడిపోయాను, ఒక బ్యాటిల్ అనవసరంగా ఒక ఫైట్ మీ ఇద్దరికి మధ్య ఖచ్చితంగా ఏదో ఫైట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి. జరిగినాక మీరు సైలెంట్ అయిపోయారు, ఇంకా మాట్లాడడం మానేయటమో సైలెంట్ అయిపోవడమో, లేదంటే మీరు అసలు మీ ఎనర్జీస్ ఇవ్వటం మానేశారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ క్లియర్గా తెలుస్తుంది, నేను ఈ ఫైటింగ్ చేయటం వల్ల నేనేం కోల్పోయాను అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు కోల్పోయారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మీ ప్రేమని మీ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. సో దానికనే ఇక్కడ ఈ బాధ. మీ మధ్యలో ఏదైతే గొడవ అయిందో, ఫైటింగ్ అయిందో, ఏదైతే మనస్పర్ధలు వచ్చాయో, సో వాళ్ళు దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అసలు బర్నింగ్ అనమాట, కడుపులో మంట అంటారు చూసారు, అసలు రాత్రులు నిద్ర పట్టకుండా అసలు ఒకటే టెన్షను, ఎందుకంటే మీరు దూరం అయిపోతారని. పోనీ మీ దగ్గరికి రావాలంటే కనుక అది సొసైటీలోని అవమానం. కొంతమందికి నాకు ఏమనిపిస్తుందంటే మీ ఇద్దరి కనెక్షను బయట తెలిసిపోయింది. ఓకే, మీ ఇద్దరికి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అనేది మిగతా వాళ్ళకి ఎవరికో తెలిసింది. సో దానివల్ల ఈ పర్సన్కి అసలు మనశ్శాంతి అనేది లేదు. అయ్యో ఎలాగా ఈ కనెక్షన్ గురించి బయట తెలిసిపోతే ఎలాగా, వీళ్ళు ఒక సీక్రెట్గా పెడదామనుకున్నారు కానీ అది కుదరలేదు. సో ప్లస్ వీళ్ళు ఈ ప్లేయర్ ఎనర్జీ ఉంది. సో జనాలు అందరూ అనుకుంటున్నారు ఓ ఈ మనిషికి ఇంతమందితో కనెక్షన్స్ ఉన్నాయా అన్నట్టుగా. వీళ్ళకి ఎక్కడ అవమానం అయిపోతుందో, ఎక్కడ వాళ్ళ పదవి పోతుందో అన్నట్టుగా వాళ్ళకి విపరీతమైన భయము, బాధ ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళకి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మనసు విప్పి మాట్లాడాలి, ఇవన్నీ కోరికలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూద్దాము, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాము. సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఏంటంటే ఆ ఫ్లేమ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసి మనకి ఏమి ఇంట్యూటివ్గా మెసేజెస్ వస్తాయో ఆ ఇంట్యూటివ్గా ఛానల్డ్ మెసేజెస్ని నేను మీకు చెప్తానన్నమాట. ఓకేనా, అది డిఫరెంట్ షేప్స్ అవ్వచ్చు, లేదంటే ఆ ఫ్లేమ్లో ఉండే తేడా అవ్వచ్చు, లేదంటే ఆ ఫ్లేమ్కి వచ్చే సౌండ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దానివల్ల నాకు ఒక ఛానల్డ్ మెసేజెస్ వస్తాయన్నమాట ఇంట్యూటివ్గా. ఆ మెసేజెస్ అనేది మీకు నేను చెప్తాను, మీ కనెక్షన్ గురించి, మీ పర్సన్ గురించి. సో ఇప్పుడు మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది మనం చూసాం కదా, ఇప్పుడు చూద్దాం. సో ఈ పర్సన్ ఎలాగంటే ఒక ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నారు. వీళ్ళంత ఫాస్ట్గా ఎలాగున్నారంటే ఒక విషయం మీకు చెప్పాలంటే గబగబా చెప్పేస్తారు. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఆలోచించి తీసుకుంటున్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఇది ఒక చాలా పెద్ద డెసిషన్ అనమాట. లేదంటే వాళ్ళ లైఫ్ అంతా చిందరవందర అయిపోతుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా పొరపాటు డెసిషన్ తీసుకున్నారంటే లైఫ్ అంతా ఒక చిందరవందర అయిపోతుంది అనమాట. సో దానికని వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి, అసలు ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఉందా లేదా, ఈ పర్సన్తో నాకు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. సో మాటి మాటికి నాకు ఒక యాపిల్ లాగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఫర్బిడెన్ ఫ్రూట్ అన్నట్టు. అంటే ఎవరో ఒకళ్ళు ఈ కనెక్షన్ అనేది ఈ సొసైటీ ఆమోదకరం కాని కనెక్షన్ లాగా అనిపిస్తుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది నాకు చాలామందికి అనిపిస్తూ ఉంది. లేదంటే ఒక స్టూడెంటు లెక్చరర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వయసు తేడా ఉండొచ్చు. ఓకే, సో కొలీగు, బాసు సబార్డినేట్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఏదో ఒకటి ఇది సొసైటీలో ఒప్పుకోలేని కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంది. నాకు ఇక్కడ ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఏడుస్తున్నారండి. ఎవరో చాలా సాడ్ ఎనర్జీస్ నాకు వస్తున్నాయి. లేదంటే మీ పర్సన్ అయినా ఏడుస్తూ ఉండొచ్చు. ఎవరో ఒకరు అయితే చాలా బాధపడుతున్నారు, అసలు మనసు పిండేసే బాధ అనమాట.
అసలు నా గొంతు కూడా బయటికి రావట్లేదు ఆ సౌండ్. అంత సాడ్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఎవరో చాలా బాధపడుతున్నారండి, ఏడుస్తున్నారు. అది మీరా, మీ హస్బెండ్ అని కూడా వచ్చేసింది. ఒకవేళ కొంతమంది మీ హస్బెండ్ గురించి చూస్తూ ఉండొచ్చు రీడింగు. సో చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమందికి ఏంటంటే మీ పాట మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. కొంతమందికి అయితే డైరెక్ట్గా వాళ్ళు నాకు నీతో సెక్షువల్ రిలేషన్షిప్ కావాలి, నాకు నీ పైన ప్రేమ ఏం లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. ఓకే, కొంతమందికి ఏంటంటే నీ క్యాస్ట్ నీది తక్కువ క్యాస్ట్, మా ఇంట్లో ఒప్పుకోరు, కానీ మన ఇద్దరము ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేద్దాము, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, లేదంటే నేను వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది, కానీ నేను పెళ్లి చేసుకోలేను, కానీ మన ఇద్దరం ఇలా ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాము అని కొంతమందికి చెప్తున్నారు. కొంతమందికి ఏంటంటే నాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, నువ్వు కూడా వాళ్ళలో ఒకళ్ళుగా ఉండు అన్నట్టుగా వాళ్ళు ఏదో ఒక ఇండీసెంట్, ఒక అవమానకరమైన మాట అన్నారు మీ పర్సన్. దానికని చాలా ఏడుస్తున్నారు మీరు. అంటే అది వాళ్ళు మిమ్మల్ని అనిండొచ్చు, లేదంటే మీరు వాళ్ళని అనిండొచ్చు, ఏదో ఎవరో ఒకరు చాలా చెడ్డ ప్రపోజల్ అయితే పెట్టారు. సో దానికి ఇంతేనా, ఈ మనిషికి అయితే నా పైన ప్రేమ లేదా, ఓన్లీ అంటే ఈ మనిషి నాతో ఆటలాడారా, ఒక ప్లేయరా ఈ మనిషి అన్నట్టుగా మీకు మనసు ముక్కలైపోయిందనమాట. ఇది వాళ్ళకైనా అవ్వచ్చు, మీకైనా అవ్వచ్చు. సో దాని ప్లస్ ఇది అందరికీ తెలిసిపోయినట్టుందండి ఈ కనెక్షను. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు. ఈ కనెక్షన్ గురించి తెలియకూడని వాళ్ళకి తెలిసింది, దానివల్ల గొడవ అయ్యి మీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు కొంతమంది. దానికోసం అని చెప్పేసి మీకు భయము, టెన్షన్, వణుకు, అసలు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా అన్నట్టుగా మీరు ఒకే భయము, వేదన అనమాట, పెయిన్ఫుల్ ఎనర్జీ. మాటికి ఫోన్ చూడడం, ఒకవేళ వాళ్ళ మెసేజ్ వస్తుందా లేదా, వాళ్ళు ఒకవేళ ఏమైనా కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అన్నట్టుగా మీరు ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఇంకా అయిపోయింది, ఈ కనెక్షన్లో ఇంకేమీ లేదు, ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయింది అన్నట్టుగా కొంతమంది బాధపడుతున్నారు. ఇక్కడ బాధ అయితే కామన్ అండి. ఎవరో చాలా ఏడ్చారు ఈరోజు, నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరో చాలా బాధపడ్డారు, వెక్కి ఏడ్చారు. అది ఎవరే, మీరే కానీ మీ పర్సన్ కానీ చాలా చాలా బాధపడ్డారు. మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు నాకు ఇలాంటి కనెక్షన్ ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇటువంటి మనిషితోని నా కనెక్షన్ ఎందుకు ఏర్పరిచావు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పించావు, ఎందుకు నన్నే ఇలాగ వేధిస్తున్నావు, ఇట్లా క్వశ్చన్లు అడుగుతున్నారండి ఎవరో. ఇంతమంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలో, నన్నే ఎందుకు ఇలాగా శిక్షిస్తున్నావు భగవంతుడా అనేసి అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట, ఇంకా నన్ను ఎందుకు ఇంకా బతికే ఉంచావు, నన్ను తీసుకెళ్ళిపో, సూసైడల్ టెండెన్సీ కూడా ఉంది ఎవరో ఒకరికి. చాలా బాధగా ఉందండి. మీరు ఏదైనా కానీ ఈ కనెక్షనే జీవితం కాదు కదండి, మీకు ఇంకా లైఫ్ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. చక్కగా మీరు ఎలాగనుకున్నారంటే, అబ్బా ఎంత బాగుంటుందో నా లైఫ్, చక్కగా మంచిగా ఉంటుంది,
ఒక పద్ధతిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది ఈ కనెక్షను. నా లైఫ్ ఎంతో బాగుంటుంది అని మీరు చాలా ఊహించుకున్నారు. ఆ ఊహలన్నీ తారుమారు అయిపోయినాయి అనమాట. ఇంకా మీరు ఏం చేయాలనే తెలియట్లేదు. ఎలాగా ఏం చెయ్యాలి, నాకు ఇంకా లైఫ్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేది మీరు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా బాధగా ఉందండి. ఈ మెసేజెస్ చాలా బాధగా ఉన్నాయి. సరే, ఎవరైతే కనుక ఈ బాధలో ఉన్నారో గాడ్ బ్లెస్ యూ అండి. మిమ్మల్ని హీల్ చేయాలి దేవుడు. మీ ఈ బాధని, ఈ పెయిన్ని తీసేయాలి దేవుడు అని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఒక కనెక్షన్ మీ జీవితాన్ని శాసించలేదు. నేను లాస్ట్గా వాళ్ళ మెసేజెస్ కూడా తీస్తాను. ఎందుకంటే చాలా బ్యాడ్ నెగిటివ్ రీడింగ్ వచ్చింది. నెగిటివ్ అని కూడా చెప్పలేము, పెయిన్ఫుల్ రీడింగ్ వచ్చింది. సో దానికని చూద్దాము వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు వాళ్ళు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వాళ్ళ 5D మెసేజెస్ ఏంటి? సో చాలామంది మీతో ఆడుకున్నారండి. ఆ ప్లేయర్ కార్డు కూడా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మీకు అసలు తేరుకోలేని దెబ్బ అనమాట. ఒక రకమైన వాళ్ళు క్లియర్గా ముఖం మీద చెప్పిస్తారండి మీకు. అది ఈ ఫ్యూ డేస్లో అయిండొచ్చు, ఒక 1 వీక్ లోపలే మీకు ఆ మనిషి చెప్పేశారనమాట. లేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు వేరే వాళ్ళపైన ఇష్టం ఉంది, మనం ఇలాగే ఉండిపోదాము, మనం ఫ్రెండ్స్గానే ఉందాము, నీకు వీలుంటే మా ఇద్దరికి హెల్ప్ చెయ్యి, కానీ మా ఇద్దరి మధ్యలోకి రాకు అన్నట్టుగా ఎవరో చాలా నెగిటివ్గా చెప్పారండి. సో దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీకు ఎలాగా ఏంటి అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఈ మనిషి సర్వస్వం అనుకున్నారు మీరు. ఇది వీళ్ళతో మీ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనుకున్నారు. కానీ ఇలా సడన్గా తెలిసేసరికి మీకు చాలా బాధగా ఉంది. యు ఆర్ మై సన్షైన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మెనీ థింగ్స్ బట్ ఇన్ అస్ ఐ డూ. రిలీజ్, సరెండర్, అన్రెస్ట్రిక్టెడ్. ఓకే, సో నేను చాలా వాటిలో బిలీవ్ చేయను, కానీ మన కనెక్షన్ గురించి బిలీవ్ చేస్తాను అనేసి యు ఆర్ మై సన్షైన్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇట్ వాజ్ ఆల్వేస్ యూ. ఓకే, వాళ్ళు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఐ రియలైజ్డ్ హౌ మచ్ ఐ హర్ట్ యూ అండ్ ఐ ఆమ్ అషేమ్డ్ ఆఫ్ మై యాక్షన్స్. ఐ వాజ్ ఫేకింగ్ వెన్ ఐ వాక్డ్ అవే. ఓకే, ఇది క్లియర్గా 7 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ అండి. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నారు. అండ్ వాళ్ళు మీ లైఫ్లోంచి వాకవే చేసినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ 5 ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తూ ఉంది. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నారు. మై మూడ్ బిఫోర్ ఐ సీ యూ, ఆఫ్టర్ ఐ సీ యూ. సో ఈ ఎమోజీస్ చూడండి, వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ ఎ న్యూ బిగినింగ్ విత్ యూ. ఐ హోప్ దట్ యూ వాంటెడ్ టు బ్యాలెన్స్, ఈక్వల్, గివ్ అండ్ టేక్. సో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి నాకు, ఐ థింక్ నీకు కూడా న్యూ బిగినింగ్ కావాలి అనేసి అంటున్నారు. ఈక్వల్, గివ్ అండ్ టేక్ ఉండాలి మన ఇద్దరు లైఫ్లో అని వాళ్ళు కోరుకుంటున్నారు. లవ్ ఈజ్ అని చెప్పేసి మంచి ఒక కపుల్ ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నారు. ప్రయారిటీస్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ ప్రయారిటీస్ విచ్ ఈజ్ కాజింగ్ ఛాలెంజ్ ఇన్ దిస్ కనెక్షన్, ఇన్ దిస్ సిచ్యువేషన్. ఐ హ్యావ్ మోర్ ఫోకస్ ఆన్ మెటీరియల్ గ్రోత్. ఓకే, వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బులు, మళ్ళీ బిజినెస్, జాబు, ప్రాజెక్టు వీటిపైనే ఉంది, కెరీర్ పైనే ఉంది, కానీ వాళ్ళకి లవ్ పైన లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మన ఇద్దరు ప్రయారిటీస్ డిఫరెంట్. నీ ప్రయారిటీస్ ఏమో లవ్, ఫ్యామిలీ, హ్యాపీనెస్, కానీ నా ప్రయారిటీస్ ఏమో డబ్బులు, మళ్ళానేమో బిజినెస్, స్టేటస్, ఇది నా ప్రయారిటీ. మన ఇద్దరికి అందుకనే మ్యాచ్ అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్, అందుకే ఇలాగుంది అని చెప్తున్నారు. కడ్లింగ్ విత్ యూ వుడ్ బి పర్ఫెక్ట్ రైట్ నౌ. సో వాళ్ళు మిమ్మల్ని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. Secret admirer, I remember everything about you and that day. I hide my feelings and not able to resist anymore. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు చాలా వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. మిమ్మల్ని కలవకుండా, మిమ్మల్ని ముట్టుకోకుండా
దూరంగా ఉండి వాళ్ళు యాక్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఇంకా రెసిస్ట్ చేయలేకపోతున్నారంట. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, ఇలా హగ్ చేసుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇదండి ఇవాల్టి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దెన్ బెల్ సింబల్ ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.